వారసులుగా ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి ఏకైక ధ్యేయంతో ఈ రోజు వాళ్ళు నంద్యాల నియోజకవర్గానికి నిలబడడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అయితే సాంప్రదాయాలు ఉన్నాయి. అప్పుడే చెప్పారు పెద్దోళ్ళు, 20 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో సాంప్రదాయం ఉంది. ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యులు చనిపోతే వారి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు మరి ఇనానిమస్ గా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని కూడా పాటించకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు గాని నిలబడినటువంటి అభ్యర్థి గాని ఈ రోజు ఎన్నికల్లో నిలబడ్డం మరి మీ అందరికీ కూడా తెలుసు. దేని సందర్భంగా వాళ్ళు అడుగుతా ఉన్నా, అయ్యా మీరు 13 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు మంత్రిగా శాసనసభ్యుడిగా 3 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈ 13 సంవత్సరాల్లో మీరు చేయలేని కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏమి నంద్యాల నియోజకవర్గానికి చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క అభ్యర్థి పైన ఉంది, నిలబెట్టినటువంటి పార్టీ పైన కూడా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ప్రజలు మాత్రం నిజంగా కూడా నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటా ఉన్నా. ఇటువంటి వాళ్ళని దాదాపు 10 సంవత్సరాలు మీరు ఎట్లా మోసినారో ఆ మోసిన దానికి మిమ్మల్ని అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ ఓపికి అంత దారుణంగా మాట్లాడేటువంటి వ్యక్తులు మళ్ళా ఏ రకంగా ఓటేసి మన ప్రజాప్రతినిధులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇటువంటి ప్రజాప్రతినిధులను ఓటేస్తే అది మన గౌరవానికే భంగపాటు అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. సాటి మహిళలను గౌరవించలేనటువంటి వాళ్ళను, సాటి కులాలను కించపరిచే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళను, సాటి కులాలకు ఇద్దరికి గలాటాలు పెట్టి కేసులు పెట్టేటువంటి వ్యక్తులను ఏ రకంగా మనం చేయాలనో ఆ రకంగా బుద్ధి చెప్పేటువంటి సమయం రేపు రాబోతా ఉంది.